హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇగో మా పొట్టోడిని అయితే అంగన్వాడీ స్కూల్కి పంపిద్దామని బయలుదేరుతున్నాము. మా మేడం అయితే రెడీ అవుతున్నారు. హాయ్, హలో మేడం. హాయ్. ఇక మా మా బుడ్డోడు అయితే మస్తు ఏడుతున్నాడు, చూస్తురండి. ఇక చూడండి చూడండి ఏడు ఎందుకు ఏడుతున్నా. స్కూల్ పోవారా? ఇగో స్కూల్ పోకుంటామే, సరేనా? ఏడవకు, ఉండు, సరేనా? స్కూల్ పోకుంటామే, ఓకేనా? స్కూల్ ఒక మమ్మీ వస్తుంది, ఏడవకు, ఓకేనా? అయితే ఏడుతున్నాడు. స్కూల్ అంటే అంగన్వాడీ స్కూల్కి వెళ్ళాలంటే పోయేటప్పుడు పోతాడు కానీ ఆడు పోయినాక మంచిగా కూర్చుంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. సో చూపిస్తాను ఆడు పోయినాక మళ్ళీ వాడిని రియాక్షన్స్ ఎట్లుంటాయో చూడండి మీరే. ఓకే, వేసుకొని అయితే పోతాడు ఫ్రెండ్స్. చెప్పులు వేసుకొని అయితే పోతాడు, ఇడ్చుకుంటాను. ఆయన డోర్స్ పెడుతుండు చూడండి. చిన్నోడేమో గ్యాంగ్ గ్యాంగ్ అంటాడు, ఎడతాడు. అద్దట అలవాటు చేయాలని పంపిస్తున్న పాపం. ఇక పక్క పొంటికి చిన్న పాప ఉన్నా కూడా ఆమె వెళ్తుంది, ఈయనేమో వద్దంటాడు. కొత్త మంచిగా పోయింది. ఇక మధ్యలో సంక్రాంతి హాలిడేస్ వచ్చినాయి కదా, అలవాటు పోయింది. ఇక ఏడుతాడు. ఏడవద్దు నాన్న, నేను వస్తున్నా కదా. ఎక్కువ నాన్న, బండి ఎక్కువ, నేను కూడా వస్తా. వెళ్తున్నాం గాయ్స్. బాధ అనిపిస్తుంది ఆడ దించేసి వస్తే. మా ఆవిడ అయితే బాగా ఎడతాడు. ఈ రోజుల స్కూల్ ఇది, ఓకేనా? ఎడతాడు. పోయిన తర్వాత స్కూల్ ఎడవద్దు డాడీ. ఏడవద్దు రిషి, చూడు, ఏడవద్దు. ఏడవకుండు, ఉండు, ఏడు. బంద్ చేసిండా? హాస్పిటల్ బాగా ఎడుతున్నాడు. ఆయనకి ఇంజక్షన్ ఇవ్వాలట, B12 డిఫిషియన్సీ. హాస్పిటల్ పోయి ఇంజక్షన్ వేపిస్తా అంటగా, ఇంజక్షన్ దేకాత. ఓకే, ఇగో ఈ హాస్పిటల్కి వచ్చినాం చూడండి. డాక్టర్ చెప్పిండు రాసిచ్చిండు. మెడిసిన్స్ అయితే రాసి వాడమని అన్నాడు, ఒక 3 months. సో ఇంజక్షన్స్ అయితే అవసరం లేదన్నాడు. అన్ని విటమిన్ టాబ్లెట్స్ 2-3 months అయిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకొని రమ్మని అన్నారు. సో చూద్దాం. కొంచెం డే అండ్ నైట్ డ్యూటీలు చేయడం వల్ల సిక్ అయినాము. సో మీరు కూడా హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంజక్షన్ కోసం ఇక వెళ్ళిండు. మా ఆయన ఫ్రెండ్ ఇంజక్షన్ ఇస్తాడట, నేను బయట వెయిటింగ్ చేస్తా. ఇక నొత్తందా చూది, చూడండి గోళీలు. ఇంజక్షన్ ఇచ్చిండు. రెస్ట్ అట, రెస్ట్. ఎంత రెస్ట్ చెప్పినా ఒక్కడే సంపాదిస్తాడు కదా, అందుకే ఇక రెస్ట్ ఉండదు, ఏం లేదు. ఎంత జ్వరం ఉన్నా సాతన కాకుండా ఓడవుతుంది.